అమ్మా హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ రోజు నేను నా మండే ఈవినింగ్ రొటీన్ ని నేను మీతో షేర్ చేస్తున్నాను. అలాగే నన్ను కొంతమంది వ్యూవర్స్ అడిగారు, ఒక మంచి షాంపూ అండ్ కండిషనర్ ని రిఫర్ చేయమని అడిగారు. కాబట్టి ఈ రోజు నేను మీకు ఒక షాంపూ అండ్ కండిషనర్ గురించి నేను మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. ఈ రోజు ఈ వీడియోలో నేను మీకు వావ్ యాపిల్ సిడర్ వెనిగర్ షాంపూ గురించి జెన్యూన్ రివ్యూ ఇవ్వాలనుకుంటున్నాను. నేను 1 month యూజ్ చేసిన తర్వాతనే మీకు ఈ షాంపూ ఎలా ఉంది అనేది, అంటే నాకు ఎలా యూజ్ అయింది అనేది మీతో షేర్ చేస్తాను ఫ్రెండ్స్. దీని ప్యాకేజ్ అయితే ఇలా వచ్చిందండి. ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. చూడండి, మనకి ఈ రకంగా వస్తుంది. అంటే ఇది పంప్ సిస్టమ్ లో మనకి వస్తుంది. ఈ పంప్ సిస్టమ్ వల్ల మనకి ఏంటి అంటే ఎక్కువ షాంపూ అనేది మనకి వేస్ట్ కాదు. మనం ఎంత పంప్ చేస్తే మనకి ఎంత కావాలో అంత షాంపూ అనేది బయటకు వస్తుంది. మనకి వేస్టేజ్ అనేది చాలా తక్కువ. అంతేకాకుండా ఇందులో లాక్ సిస్టమ్ అనేది కూడా ఉంది. చూడండి, దీన్ని ఇలా తిప్పామనుకోండి లాక్ అయిపోతుంది. దీన్ని మనం ప్రెస్ చేసినా కూడా, మనకి పంప్ చేసినా కూడా మనకి షాంపూ అనేది బయటికి రాదు. అంటే వేస్టేజ్ అయితే అవ్వదు. మళ్ళీ లాక్ ఓపెన్ చేయాలి అంటే మనం ఇలా తిప్పామంటే లాక్ అనేది ఓపెన్ అయిపోతుంది. అప్పుడు మనం పంప్ చేసి యూజ్ చేసుకోవచ్చు. మెయిన్ గా ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ అండి. మనం ఎక్కడైనా ట్రావెల్ చేసేటప్పుడు అన్ని ప్యాక్ చేసుకుంటాం కదా, అప్పుడు కొన్ని షాంపూస్ కానీ ఇట్లాంటివన్నీ కూడా లీక్ అయిపోతాయి, వేస్ట్ అయిపోతాయి కదా. దీంట్లో వచ్చి ఈ లాక్ సిస్టమ్ ఉండటం వల్ల మనకి వేస్టేజ్ అనేది చాలా తక్కువ. అంటే లీక్ అనేది అస్సలకి అవ్వదు. మనకు కావాల్సినప్పుడు యూజ్ చేసుకోవచ్చు, మనం యూజ్ చేయనప్పుడు లాక్ చేసేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వావ్ యాపిల్ సిడర్ వెనిగర్ షాంపూ కన్సిస్టెన్సీ ఎలా ఉందో చూపిస్తాను. ఇప్పుడు ఇది లాక్ లో ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని మనం ఈ రకంగా రొటేట్ చేస్తే లాక్ అనేది ఓపెన్ అవుతుంది. బాగుంది కదా. దీని కన్సిస్టెన్సీ చూపిస్తాను. మనం ఇలా పంప్ చేసామంటే షాంపూ అనేది బయటకు వస్తుంది. మనకి ఎంత షాంపూ కావాలో అంత మనం పంప్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇది వచ్చి మరీ థిక్ గా లేదు, అలాగే మరీ రన్నీగా కూడా లేదు. అంటే థిక్ జెల్ బేస్ తో ఉంది ఫ్రెండ్స్ ఇది. అలాగే దీని స్మెల్ వచ్చి మనకి ఫ్రెష్ యాపిల్ ఎలా ఉంటుంది స్మెల్, సేమ్ అలానే ఉంది. ఫ్రెష్ యాపిల్ స్మెల్ ఉంది. చాలా బాగుంది. అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. దీన్ని యూజ్ చేసిన తర్వాత మనం లాక్ చేసేసుకోవచ్చు. దీంతో మనకి షాంపూ అనేది వేస్ట్ అయితే అవ్వదు. ఫ్రెండ్స్, ఈ వావ్ యాపిల్ సీడర్ వెనిగర్ షాంపూలో వచ్చి సిలికాన్ లేదు, అలాగే పారబిన్ లేదు, అలాగే సల్ఫేట్ కూడా లేదు ఫ్రెండ్స్. ఇది ఆర్గానిక్ ప్రోడక్ట్, ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్ తో చేసింది. మనలో చాలా మంది హెయిర్ కి కలరింగ్ చేసుకుంటూ ఉంటాము, అలాగే హెయిర్ రీబాండింగ్ చేసుకుంటూ ఉంటాము, హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకుంటూ ఉంటాం కదా. అప్పుడు మనకి సెలూన్ లో మనకి సజెస్ట్ చేస్తూ ఉంటారు సిలికాన్ ఫ్రీ కానీ లేకపోతే సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ యూజ్ చేయమని. అలా మీరు ఎవరైనా ఎక్కువ కలరింగ్ చేసుకునే వాళ్ళు కానీ, హెయిర్ రీబాండింగ్ చేసుకునే వాళ్ళు కానీ, హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకునే వాళ్ళకి ఈ షాంపూ వచ్చి చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఈ షాంపూలని మెయిన్ ఇంగ్రీడియంట్ నేను చెప్పక్కర్లేదు, మీకు ప్యాక్ చూస్తేనే తెలిసింది కదా, యాపిల్ సీడర్ వెనిగర్ అండి. ఇందులో వచ్చి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇక్కడ ఆల్రెడీ మెన్షన్ చేశారు చూడండి. మేడ్ విత్ 100% రా హిమాలయన్ యాపిల్ సీడర్ వెనిగర్. చాలా మందికి మనలో యాపిల్ సీడర్ వెనిగర్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. మన హెయిర్ కి ఇది ఎంత బాగా యూజ్ అవుతుందో. మెయిన్ గా వచ్చి హెయిర్ ఫాల్ ని తగ్గించేస్తుంది. అంతేకాకుండా మన స్కాల్ఫ్ లో ఉండే డాండ్రఫ్ ని కూడా పూర్తిగా తగ్గించేస్తుంది. అలాగే మన హెయిర్ ని సాఫ్ట్ గా చేస్తుంది. అంటే యాపిల్ సీడర్ వెనిగర్ వల్ల మనకి ఇన్ని బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ వావ్ యాపిల్ సీడర్ వెనిగర్ క్వాంటిటీ, అలాగే దీని ప్రైస్ కూడా చెప్తాను. దీని క్వాంటిటీ వచ్చి 300 ml అండి. దీని ప్రైస్ వచ్చి 499 రూపీస్. 499 రూపీస్ ఇది. ఫ్రెండ్స్, ఈ ప్రొడక్ట్ ని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు అమెజాన్ నుంచి కానీ, నైకా నుంచి కానీ, ఫ్లిప్కార్ట్ నుంచి కానీ, బై వావ్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు ఆ లింక్ ని యూజ్ చేసుకొని డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు.
యూజ్ చేయాలి అంటే ఒకవేళ మీరు హెయిర్ కి ఆయిలింగ్ అంతా చేసుకున్న తర్వాత మీరు ఈ షాంపూని యూజ్ చేయాలి అంటే కొంచెం ఎక్కువ క్వాంటిటీనే మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది ఆర్గానిక్ షాంపూ అండి. ఎప్పుడైనా సరే ఏ ఆర్గానిక్ షాంపూ యూజ్ చేసినా మనకి ఫోమ్ అనేది రాదు. ఎందుకు మెయిన్ గా ఫోమ్ రాదంటే ఇందులో సల్ఫేట్ అనేది లేదు కాబట్టి మనకి ఫోమ్ అనేది రాదు. మిగిలిన షాంపూస్ లో వచ్చి సల్ఫేట్ అనేది ఉంటుంది కాబట్టి ఎక్కువ ఫోమ్ వస్తుంది, మన హెయిర్ కూడా ఎక్కువ డ్యామేజ్ కూడా అవుతూ ఉంటుంది సల్ఫేట్ ఉండటం వల్ల. కానీ వావ్ ప్రొడక్ట్స్ లో సల్ఫేట్ అనేది లేదు కాబట్టి మనకి హెయిర్ కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇట్లాంటివి ఏది కూడా ఉండదు. ఇందులో సల్ఫేట్ లేనందువల్ల మనకి ఫోమ్ అనేది రాదు కాబట్టి కొంచెం ఎక్కువ షాంపూని మనం యూజ్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒకవేళ మీరు హెయిర్ ఆయిలింగ్ చేసుకొని ఉన్నట్లయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ షాంపూని మీరు యూజ్ చేయాలి. నేనైతే నైట్ హెయిర్ కి ఆయిల్ అప్లై చేస్తాను, నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకోవాలి అనుకుంటే ఫస్ట్ నేను టూ పంప్స్ ని నేను ఇది చేసుకొని హెయిర్ ని వాష్ చేసుకుంటాను. హెయిర్ మొత్తం వాష్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 2 పంప్స్ ని నేను మళ్ళీ ప్రెస్ చేసుకుని మళ్ళీ టూ పంప్స్ షాంపూతో నేను మళ్ళీ హెయిర్ ని వాష్ చేసుకుంటాను. అలా నేను చేసుకుంటే నా హెయిర్ అప్పుడు క్లీన్ అవుతుంది. అంటే నాది వచ్చి కొంచెం చిన్న హెయిరే కాబట్టి నాకు ఫస్ట్ 2 పంప్స్ సెకండ్ 2 పంప్స్ కి నాకు హెయిర్ క్లీన్ అవుతుంది. అదే మీకు కానీ ఒకవేళ లాంగ్ హెయిర్ ఉంటే 4 పంప్స్ అయినా పడుతుందండి. ఫస్ట్ 4 పంప్స్ నెక్స్ట్ అది క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక 4 పంప్స్ మీరు యూజ్ చేస్తేనే మీకు హెయిర్ మొత్తం కూడా క్లీన్ అవుతుంది. అంటే ఆ ఆయిల్ అనేది మొత్తం కూడా క్లీన్ అవుతుంది. ఫ్రెండ్స్, ఒకవేళ మీరు డైలీ హెయిర్ వాష్ చేసుకునే వాళ్ళు కనుక అయి ఉంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. మీ హెయిర్ అయితే ఇంకా సాఫ్ట్ గా అవుతుంది, హార్డ్ అయితే అవ్వదు. ఒకవేళ మీది మరీ డ్రై హెయిర్ కానీ అయితే మాత్రం కంపల్సరీగా కండిషనర్ అనేది మనం యూజ్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, నేను లాస్ట్ 1 మంత్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. నేను వీక్లీ 3 టైమ్స్ అయితే నేను హెయిర్ వాష్ చేసుకుంటాను. కాకపోతే వీక్లీ 1 టైం అయితే నేను హెయిర్ ఆయిలింగ్ చేసుకుంటాను. హెయిర్ ఆయిలింగ్ చేసుకున్న టైంలో వచ్చి కొంచెం ఎక్కువ క్వాంటిటీతో షాంపూ అయితే మనం యూజ్ చేయాల్సి వస్తుంది. అప్పుడే మనకి హెయిర్ మన హెయిర్ లో ఉండే జిడ్డు ఉంటుంది కదా, ఆ ఆయిల్ ఇదాన్ని మొత్తం కూడా క్లీన్ అవుతుంది. అంటే తక్కువ క్వాంటిటీతో అయితే క్లీన్ కాదండి, కొంచెం ఎక్కువ క్వాంటిటీని యూజ్ చేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ మీరు హెయిర్ ఆయిలింగ్ చేయకుండా నార్మల్ గా హెయిర్ వాష్ చేయాలంటే మీకు కొంచెం క్వాంటిటీ కూడా సరిపోతుంది. కాకపోతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇందులో ఫోమ్ రాదు. మీరు షాంపూ తెచ్చుకున్న తర్వాత అయ్యో ఈ షాంపూ ఎందుకు ఫోమ్ రావట్లేదని మాత్రం అనుకోకండి. ఇందులో సల్ఫేట్ లేదు కాబట్టి మీకు ఫోమ్ అనేది రాదు. ఇది వచ్చి ఆర్గానిక్ షాంపూ అండి, న్యాచురల్ షాంపూ కాబట్టి మీకు ఇందులో ఫోమ్ అనేది రాదు. కాకపోతే ఇది యూజ్ చేయడం వల్ల మన హెయిర్ వచ్చి సాఫ్ట్ గా సిల్కీగా ఉంటుంది. నేను యూజ్ చేశాక నాకైతే చాలా మంచి బెనిఫిట్స్ అయితే ఉంది. నా హెయిర్ అయితే సాఫ్ట్ గా ఉంది, మీరు చూస్తే మీకే తెలుస్తుంటుంది. చూడండి, లాస్ట్ 1 మంత్ నుంచి అయితే నేను యూజ్ చేస్తున్నాను. వీక్లీ 3 టైమ్స్ అయితే నేను కంపల్సరీ యూజ్ చేస్తున్నాను. నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ వావ్ యాపిల్ సీడర్ షాంపూ గురించి నేను యూజ్ చేసిన తర్వాత నేను మీకు రివ్యూ ఇస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు వావ్ హెయిర్ కండిషనర్ గురించి షేర్ చేస్తాను. ఇది వచ్చి ఒక ఆర్గానిక్ బ్రాండ్ అండి. అసలు వావ్ అంటేనే అందులో దొరికే ప్రొడక్ట్స్ మొత్తం కూడా ఆర్గానిక్ ఏనండి. మనలో చాలా మంది ఏం చేస్తూ ఉంటామంటే ఎక్కువ హెయిర్ కి కలరింగ్ చేస్తూ ఉంటాం కదా. ఇలా కలరింగ్ చేయడం వల్ల మన హెయిర్ అనేది బాగా డ్రై అయిపోతూ ఉంటుంది, తర్వాత డ్యామేజ్ అయిపోతుంది, హెయిర్ ఫాల్ స్టార్ట్ అయిపోతుంది కదా. అలాంటి వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఇది. అంతేకాకుండా ఫ్రెండ్స్, మనం ఈ కండిషనర్ ని యూజ్ చేసిన తర్వాత మిగిలిన ఎటువంటి హెయిర్ ప్రొడక్ట్స్ ని కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే లైక్ సీరమ్స్, హెయిర్ సీరమ్స్ ఇవన్నీ కూడా ఉంటాయి కదా, చాలా మంది యూజ్ చేస్తూ ఉంటారు. ఒకవేళ మీరు అవన్నీ యూజ్ చేసే వాళ్ళు కనుక అయి ఉంటే ఒక్కసారి మీరు ఈ ప్రొడక్ట్ ని యూజ్ చేసి చూడండి. మీరు ఇది యూజ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు సీరమ్స్ కానీ హెయిర్ సీరమ్స్ ఇట్లాంటివి ఏవి కూడా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది అంత మంచి ప్రోడక్ట్. ఇది ఒక్కటి అంటే మనం హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత దీన్ని అప్లై చేసి ఒక 2 మినిట్స్ తర్వాత మనం హెయిర్ ని వాష్ చేసేసుకున్నామంటే మన హెయిర్ వచ్చి చాలా సిల్కీగా, సాఫ్ట్ గా, నర్షింగ్ గా ఉంటుంది. మిగిలిన ఎలాంటి ప్రొడక్ట్స్ అంటే సీరమ్స్ ఇట్లాంటివి ఏది కూడా మనం యూజ్ చేయాల్సిన అవసరం అయితే ఉండదు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ వావ్ హెయిర్ కండిషనర్ గురించి ఇంకా క్లియర్ గా తెలుసుకుందాము. మనకి ఇలా వస్తుంది, అంటే ఇది కూడా పంప్ సిస్టమ్ తోనే ఉంటుందండి. ఇలా పంప్ సిస్టమ్ ఉండడం వల్ల మనకి అందులో ఉండే ప్రోడక్ట్ వచ్చి వేస్ట్ అనేది అవ్వదు. మనకి ఎంత కావాలో మనం అంతే పంప్ చేసుకుంటాం కాబట్టి ఎక్స్ట్రాగా బయటకి ఇది అయిపోయేది వేస్ట్ అయ్యే ఛాన్స్ అయితే అస్సలకి ఉండదు ఫ్రెండ్స్. మనకి ఇలా ఉంటుంది ఇది. అలాగే దీని క్వాంటిటీ వచ్చి 300 ml అండ్ దీని ప్రైస్ వచ్చి 495 రూపీస్.
ఇది మెయిన్ గా ట్రావెల్ ఫ్రెండ్లీ అండి. మన ట్రావెలింగ్ లో దీన్ని ఈజీగా యూస్ చేసుకోవచ్చు. అలాగే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా అండి. ఎందుకంటే మనం దీన్ని ఒకసారి పర్చేస్ చేసాము అంటే 3 months మనం ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఇది వన్ టైం ఇన్వెస్ట్మెంట్ అన్నమాట. అంటే ఒకసారి మీరు పర్చేస్ చేశారనుకోండి, 3 months మీరు దీన్ని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. ఒక్కసారి మీరు యూజ్ చేశారంటే ఇది మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే ఇది అంత మంచి ప్రోడక్ట్ కాబట్టి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ హెయిర్ కండిషనర్ లో ఉండే ఇంగ్రీడియంట్స్ గురించి మనం తెలుసుకుందాము. మొత్తం కూడా మనకి బ్యాక్ మెన్షన్ చేస్తున్నారు. ఇందులో వచ్చి కోకోనట్ ఆయిల్ ఉంది, ఆల్మండ్ ఆయిల్ ఉంది, అలాగే అవకాడో ఆయిల్ ఉంది, ఇంకా క్యాస్టర్ ఆయిల్ కూడా ఉందండి. ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఏంటి అంటే, మనకి చాలా మందికి హెయిర్ అనేది పల్చగా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఈ కండిషనర్ ని యూస్ చేస్తే కొంచెం ఒత్తుగా కనిపిస్తుంది. అంతేకాకుండా మన హెయిర్ కి చాలా నరిషింగ్ గా ఉంటుంది, అలాగే గ్లాసీ లుక్ కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు దీని టెక్స్చర్ ఎలా ఉందో చూద్దాం. చూడండి, ఇది క్రీమీగా ఉంది. స్మెల్ వచ్చి ఆల్మండ్ ఆయిల్ అలాగే కోకోనట్ ఆయిల్ ని రెండు మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంది ఫ్రెండ్స్. స్మెల్ అయితే అంత బాగుంది స్మెల్. ఫ్రెండ్స్, దీన్ని మీరు యూజ్ చేస్తే మీరు మళ్ళీ మిగిలిన ఎలాంటి ప్రోడక్ట్స్ అంటే సీరమ్స్ కానీ ఇలాంటిది ఏది యూజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ హెయిర్ వాష్ చేసుకున్న తర్వాత ఇది అప్లై చేసేసుకొని, అంటే దీన్ని హెయిర్ కి అప్లై చేసేసుకొని ఒక 1 or 2 minutes తర్వాత హెయిర్ వాష్ చేసుకున్నారంటే మీ హెయిర్ వచ్చి చాలా స్మూత్ గా, సాఫ్ట్ గా, సిల్కీగా ఉంటుంది. అంతేకాకుండా నరిషింగ్ గా కూడా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ ని మీరు పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు అమెజాన్ నుంచి కానీ, నైకా నుంచి కానీ, ఫ్లిప్కార్ట్ నుంచి కానీ, బై వావ్ నుంచి కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను అన్ని లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. ఎవరికైనా దీన్ని పర్చేస్ చేయాలి అనుకుంటే మీరు ఆ లింక్ ని యూజ్ చేసుకొని డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. వావ్ యాపిల్ సీడర్ వెనిగర్ షాంపూ అలాగే వావ్ హెయిర్ కండిషనర్ గురించి నాకు తెలిసింది, అంటే నేను యూజ్ చేయడం వల్ల నాకు ఎలాంటి బెనిఫిట్స్, అంటే నాకు ఎలా అనిపించింది అనేది మీతో షేర్ చేశాను ఫ్రెండ్స్. నాకు తెలిసి ఈ ప్రొడక్ట్స్ మీలో కొంతమంది యూజ్ చేస్తూ ఉండొచ్చు. మీకు దీనివల్ల ఎలాంటి బెనిఫిట్స్ వచ్చాయనేది కూడా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకు అంటే మీ కమెంట్స్ ఇంకొంతమందికి యూజ్ అవ్వచ్చు కదా, కాబట్టి తప్పకుండా ఎవరైనా యూజ్ చేస్తే మీకు ఎలా ఉంది అనేది కూడా నా కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అలాగే వీటి అన్నిటి లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్. యశుని, శ్రేయుని పిక్ చేసుకోవడానికి మేము స్కూల్కి వెళ్తున్నామండి. యశుని, శ్రేయుని పిక్ చేసుకొని ఇంటికి రిటర్న్ అవుతున్నాము. రేపు హాలిడే కదా, చాలా హ్యాపీగా ఉన్నారు పిల్లలు. పిల్లలు హోంవర్క్ స్టార్ట్ చేసేసారండి. నేను ఇంకా ఇల్లు ఊడ్ చేసేసుకుంటున్నాను. ఈవినింగ్ పూజ చేయాలి కాబట్టి ఒకసారి మొత్తం కూడా ఇల్లు ఊడ్ చేసేసుకుంటాను.
ఇప్పుడు టైం ఈవినింగ్ 5:45 అయిందండి. నా పూజ కూడా ఫినిష్ అయిపోయిందండి. ఇప్పుడు కొంతమంది వ్యూవర్స్ కమెంట్ పెట్టచ్చు, పూలు పెట్టలేదేంటి, పూజా రూమ్లో పూలు లేవు అని. మార్నింగ్ పెట్టిన పూలు వడలిపోయాయండి, అందుకని పూలు మొత్తం కూడా తీసేస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు డిన్నర్లో నేను ఎగ్ నూడిల్స్ చేస్తున్నానండి. అంటే ఇప్పి నూడిల్స్ ని యూజ్ చేసి ఎగ్ నూడిల్స్ ని హెల్దీగా ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. నాకు తెలిసి కొంతమందికి రెసిపీ తెలుసుండొచ్చు, కానీ తెలియని వాళ్ళ కోసం నేను షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు నూడిల్స్ అంటే అందరు పిల్లలు లైక్ చేస్తారు కదా. మనం బయట తెచ్చే నూడిల్స్ కంటే ఇంట్లోనే వెజిటబుల్స్ యాడ్ చేసి ఎంతో హెల్దీగా చేసివచ్చు. ఈ రోజు సింపుల్ గా ఎగ్ నూడిల్స్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. ఫస్ట్ మనం నూడిల్స్ ని బాయిల్ చేసుకోవాలి. అందుకు నేను ఒక పాన్ లో వాటర్ వేసుకున్నానండి, అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత నేను ఇందులో నూడిల్స్ వేస్తున్నాను. ఈరోజు నేను ఇప్పి నూడిల్స్ ని యూజ్ చేస్తున్నాను. మీకు కావాలి అంటే మ్యాగీని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఒక 5 minutes లో ఈ రకంగా మనం కుక్ చేసుకోవాలండి. ఆయిల్ వేసాము అంటే మనకి నూడిల్స్ అనేది కొంచెం పొడిగా వస్తాయి. చూడండి, నూడిల్స్ కుక్ అయిపోయాయి. మరీ పేస్ట్ లాగా చేయకూడదండి, కొంచెం కుక్ చేసుకుంటే సరిపోతుంది. నూడిల్స్ మొత్తం కూడా కుక్ అయిపోయాయండి. ఇప్పుడు దీన్ని మనం స్ట్రెయిన్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే నూడిల్స్ని కుక్ చేసిన తర్వాత మనం ఆ వేడిగా ఉండే ఆ హాట్ వాటర్లోనే అలానే ఉంచకూడదు. అలా ఉంచేసామంటే ఇంకా మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఇలా ఫస్ట్ వడగట్టేసేసుకొని తర్వాత ఇందులో కొంచెం చల్ల నీళ్ళు పోసేసేయాలి. అప్పుడు మనకి అంటే ఓవర్ కుక్ అవ్వదు. ఈ రకంగా మనం కొంచెం నార్మల్ వాటర్తో ఈ రకంగా చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసాము అంటే మనకి నూడిల్స్ అనేది పొడి పొడిగా ఉంటాయి, అంటే స్టిక్కీగా ఉండదు, అంటుకుపోదు, ఒకదానికొకటి అంటుకుపోకుండా మనకి విడివిడిగా ఉంటాయి. నేను స్టవ్ పై పాన్ పెట్టుకున్నాను, అందులో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకున్నాను. ఈ ఆనియన్స్ వచ్చి మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి, మరీ మనం పూర్తిగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. మనకు కొంచెం క్రంచిగా ఉంటేనే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో నేను కట్ చేసుకున్న క్యారెట్ వేసుకున్నాను. ఒకసారి క్యారెట్ని కూడా మిక్స్ చేసేసుకుందాము. ఈ క్యారెట్ని కూడా మనం ఫుల్గా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదండి. నూడిల్స్లో మనకి వెజిటబుల్స్ వచ్చి క్రంచీగా ఉంటేనే బాగుంటాయి. అలాగే ఇందులో నేను కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకున్నాను. ఒక హాఫ్ టొమాటోనే వేసుకున్నానండి. మనం టొమాటోస్ కూడా ఎక్కువ వేసుకోకూడదు, ఒక హాఫ్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనం ఈ రకంగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను స్టవ్ని సిమ్లో పెట్టుకున్నాను. నేను ఈ రకంగా చేస్తున్నాను చూడండి. ఇప్పుడు మధ్యలో వచ్చి నేను ఎగ్ వేస్తాను, అందుకోసమే మొత్తం ఈ రకంగా చేశాను. ఇప్పుడు ఇందులో నేను ఎగ్ వేసుకుంటున్నాను. ఈ ఎగ్ని మనం కొంచెం కుక్ చేసుకోవాలి. నేను కొంచెం సాల్ట్ వేసుకున్నాను, అలాగే కొంచెం చిల్లీ పౌడర్ వేసుకున్నాను.
ఇది ఓన్లీ ఎగ్ కోసం వేసుకున్నానండి. ఎగ్ వచ్చి కొంచెం కుక్ అవ్వాలి. మనం దీన్ని చాలా నెమ్మదిగా కట్ చేసుకోవాలి, మరీ స్మాల్ పీసెస్గా చేసుకోకూడదు. మనకి ఈ ఎగ్ నూడిల్స్లో మనకి ఈ ఎగ్ వచ్చి మనకి కనిపిస్తూ ఉండాలి, కొంచెం పెద్ద పీసెస్గా ఉంటేనే బాగుంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ ఎగ్ని 2 సైడ్స్ కూడా కుక్ అయ్యేటట్లుగా చేసుకుంటున్నాను. ఎగ్ కుక్ అయిపోయిందండి. ఇప్పుడు దీన్ని నేను కొంచెం సైడ్కి పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ ఉన్నాయి కదండి, ఆ నూడిల్స్ వేసుకుంటున్నాను. ఈ నూడిల్స్ని మనం ఒక 2 మినిట్స్ ఇలానే ఫ్రై చేసుకోవాలి. ఇందులో ఇంకా ఏమన్నా ఎక్సెస్ వాటర్ ఏదన్నా ఉంటే, ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఆ వాటర్ మొత్తం కూడా ఇది అయిపోతుంది. కాబట్టి సైడ్కి పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ మనం ఈ రకంగా ఫ్రై చేసుకోవాలి. మనం నూడిల్స్ని వడగట్టిన అంటే స్ట్రెయిన్ చేసినప్పుడు దాంట్లో ఆయిల్ వేసాం కాబట్టి మనకి పొడి పొడిగా ఉంటుంది. ఇప్పుడు నెమ్మదిగా మనం ఈ ఎగ్ మిక్స్లో మిక్స్ చేసేసుకోవాలి. తర్వాత ఇందుకు సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అలాగే మనకి నూడిల్స్లో ఎలాగో మసాలా ఇస్తారు కదా, ఆ మసాలా పౌడర్ వేసుకోవాలి. అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా మిక్స్ చేసుకోవాలండి. మనం కొంచెం గట్టిగా మిక్స్ చేసేసాము అంటే ఎగ్ పీసెస్ మొత్తం కూడా చిన్న చిన్నగా అయిపోతాయి. కాబట్టి కొంచెం స్లోగా మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఈ రకంగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి. ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇది మనం డిన్నర్కి చేసుకోవచ్చు, లేదా ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్గా ఇవ్వచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ తెలియకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా ఉంది అనేది నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది ఫ్రెండ్స్ మండే ఈవినింగ్ రొటీన్ బ్లాగ్. ఎలా ఉంది వీడియో? మీకు నచ్చిందా? ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.